హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ ఫెడిక్ గ్రూప్ ఛానల్. అందరికి స్వాగతం అండి. ఈరోజు మనం ముఖ్యంగా తల్లి కోందనం గురించి మాట్లాడుకున్నామా. ఇదివరకు మనకి తల్లి కోందనం ఏమంటున్నది, మన కుటుంబ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు వేయడం అనేది జరిగింది. మరి కొందరికి ఈ అమౌంట్ అనేది రాలేదు. వాళ్ళందరికీ నెక్స్ట్ విడతలో డబ్బులు వేస్తామన్నారు. ఎప్పటికి కూడా ఇంతవరకు కొందరికి అయితే పడలేదండి. ఒకవేళ మీకేమైనా పడినట్టయితే మన కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు, ఓకే ఇంతవరకు ఈ తల్లి కోందనం అమౌంట్ అనేది రాలేదు. సారీ, కొందరికి తల్లి కోందనం అనడం కూడా రావట్లేదు, అమ్మ ఒడి అని కూడా అడుగుతున్నారు. మరి దానికి మనం వెయిట్ చేయడం, ఎందుకంటే జగన్ ఆ విధంగా తల్లిదండ్రులకి అమ్మ ఒడి అని ప్రభావితం చేశారు. ఈ విధంగా తల్లి కోందనం రాని వారు చాలా నిరాశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా మన ఈ కూటమి ప్రభుత్వం అనేది డబ్బులు వేస్తుందేటో, మనం ఆ డబ్బుల్ని పిల్లల యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి యూజ్ చేద్దామేమో అని ఎదురు చూస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ అమౌంట్ అనేది జమ కాలేదు. మరి ఎందువల్ల జమ కాలేదు మనకు తెలియదు. దీనికి కారణం ఏటా అని చూస్తే మనకి కొందరికి NPCI లింక్ అవ్వలేదనుకొని ఆపడం జరిగింది. మరి కొందరికి 12,000 దాటి అమౌంట్ వచ్చిన వరకు ఈ తల్లి కోందనం అమౌంట్ అనేది ఆపడం జరిగింది. ఈ విధంగా చాలామందికి డబ్బులు అనేది రాలేదండి. కానీ ముఖ్యంగా నాకు అడిగిన వారి యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఒక్కొక్క ఊర్లో 1వ తరగతి జాయిన్ అయిన వారికి డబ్బులు అనేది ఎవరికి పడలేదండి, కొన్ని ఊర్లకి. ఎందుకంటే మా ఊర్లో కూడా 1వ తరగతి జాయిన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి అనేది ఈ తల్లి కోందనం అమౌంట్ అనేది పడలేదు. ఒకవేళ మీ ఊర్లో 1వ తరగతి జాయిన్ అయ్యి తల్లి కోందనం పడినట్టయితే పడిందని, లేదంటే లేదనుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే మా చుట్టుపక్కల విలేజ్లో ఒక్కొక్క ఊరికి ఒకరికి ఇద్దరికి మాత్రమే పడింది. మిగతా ఊరికి పడితే పడింది, లేదంటే లేదండి. అంతలా ఎందుకు, నిజం చెప్పాలంటే మా ఊర్లో కూడా 1వ తరగతి చదివిన పిల్లలకి ఈ తల్లి కోందనం అనేది రాలేదండి. దీనికి గల కారణం ఏంటో మరి అధికారులకే తెలియాలి. మనం సామాన్య ప్రజలు మన అందులో ఏటి చేయాలో ఎలా చేయాలనే విషయాలు కూడా మనకు తెలియదు. ఆ గైడెన్స్ అనేది మనకి అధికారులు మనకి తెలియజేయాలి. అలా తెలియజేస్తే మనం అది నెక్స్ట్ స్టెప్ విధానం అంతవరకే మనకి తెలుస్తుంది. కానీ వారు చెప్పలేదు, మనం ఏది చేయలేదు. మరి ఇంతవరకు అమౌంట్ అనేది రాలేదు. ఆ అమౌంట్ మరి వస్తుందో రాదో కూడా డౌటే. నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే సరే అండి, ఇంకొక 4 నెలలు పోతే ఇంకొక విద్యా సంవత్సరం అనేది వస్తుంది. కాబట్టి మరి ఇది వస్తుందో రాదనేది పక్కన పెడదాం. కానీ ఇలా ఒకరికేసి ఒకరికి వేయకుండా ఉంటే ప్రభుత్వంపై అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన అధికారులు ఇది గమనించి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా ఈ తల్లి కోందనం అమౌంట్ అనేది వేయాలని నేను అలాగే ప్రజల తరఫున కూడా కోరుకుంటున్నాము. ఇకుంటానండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయిన సమాచారాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిదీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించి కానీ అప్డేట్కి సంబంధించిన ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అంటూ ఉంటాను.